అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, మరి యథావిధిగా ఆయన గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మరి ఏదో అమావాస్యకు, పౌర్ణమికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్తా ఉన్నారు. సో, ఈ విషయంలో అయినా సరే మనం ఒప్పుకోవాలి. అట్‌లీస్ట్ ఏదో మాట్లాడుతున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటను కొనసాగారు, ప్రయాణం చేశారు, అధికారం అనుభవించారు. మరి అధికారం కోల్పోయిన తర్వాత ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఆయన సేద తీరుతా ఉన్నారు. కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి. సరే ఏదేమైనప్పటికీ మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో ఎప్పటి మాదిరిగానే అబద్ధాలు కళ్ళార్పకోకుండా ఆయన చెప్పడం జరిగింది. మరి దీనికి కూడా మనం ఆయన కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత ఓపెన్‌గా కళ్ళార్పుకోకుండా అబద్ధాలు చెప్పేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి రికార్డు కూడా ఆయనకే దక్కుతుందనేది కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. సరే ఇకపోతే విషయాల్లోకి వెళ్తే మరి ఏమి అబద్ధాలు చెప్పారా అని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవ్వచ్చు. సరే అతి ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూనే రాష్ట్ర అప్పుల గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సరే ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే కాగ్ రిపోర్ట్ ప్రకారము కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనేటువంటి నివేదికను పదే పదే తలుచుకుంటా ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌గా శాసన మండలిలో కూడా వైసీపీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు నిస్సిగ్గుగా అబద్ధాలాడడం జరిగింది. ఒక ఫేక్ పత్రిక అంటే ఒక ఫేక్ రిపోర్ట్‌ని పట్టుకొని అంటే సాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్‌ని పట్టుకొని అబద్ధాలాడడం జరిగింది. అది తేట తెల్లమైంది. బొత్స సత్యనారాయణ గారు కూడా ఇంగ మాట చెప్పుకోలేక ఆయన వాకౌట్ చేయడం జరిగింది. అంటే శాసన మండలి సాక్షిగా ప్రజలు చూస్తా ఉన్నారనేది కూడా తెలియకోకుండా అబద్ధాలైతే ప్రచారం చేశారు. ఇకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి యథా రాజా తథా ప్రజ అని మనము ఒక సామెత వింటూ ఉంటాం. ఇప్పుడు యథా నాయక తథా రాజా అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరేనా అబద్ధాలు ఆడేది నాయకులు, నా కింద ఉన్నటువంటి నాయకులు మీరే అబద్ధాలు ఆడితే నేను ఇంకా ఎంత అబద్ధాలు ఆడినటువంటి అనుకున్నారేమో తెలియదు కానీ నిన్నటి రోజు ప్రెస్ మీట్లు మాట్లాడినటువంటి అబద్ధాలు ఒకసారి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మరి ఇది అబద్ధమనే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. మరి వాస్తవం ఏంటి అనేది కూడా మీకు ఒక ప్రశ్న మొదలవ్వచ్చు. ఏ ప్రాతిపదికన మీరు ఇది వాస్తవాలని చెప్తున్నారనేది కూడా మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఒక అనుమానం రావచ్చు, ఒక డౌట్ రావచ్చు. మరి ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి కాగ్ 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 అంటారు. మరి కాగ్ అంటే ఏందయ్యా అని చెప్పేసి కూడా చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఇది భారతదేశానికి కేంద్రానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఆడిటింగ్ ఒక నివేదిక ఇస్తుంది. సో అన్ని దానికి సంబంధించి సో ఈ కాగ్ అనేటువంటి నివేదిక ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ అబద్ధాలు అనేవిదే ఆ కాగ్ నివేదిక ద్వారా ఈరోజు తేటతెల్లమైంది. మరి ఏంటయ్యా 2,90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారు, ఏ విధంగా చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలు అని చెప్పేసి ఈరోజు మీ ముందు వాస్తవాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మరి ఒకసారి 2024 మే నెలకు చివరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అంటే 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి కేవలం ఏప్రిల్ మే నెల 2 నెలలలోనే దాదాపు 27,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. కేవలం 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కూటమి ప్రభుత్వం అంటే మిగిలినటువంటి 9 నెలలే అంటే మార్చికి గాను 9 నెలలు అవుతుంది. ఆ 9 నెలలకి 53,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పు చేయడం జరిగింది. మరి ఇప్పుడు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2,90,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది అంటున్నారు. ఈరోజు యాన్యువల్ బడ్జెట్ ఎంత అండి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిండేది 3,20,000 కోట్ల రూపాయలు సుమారుగా. మరి 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 2,90,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి ప్రజలను ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో ఎవరైతే ఇంకా వీళ్ళ మాటలు నమ్మేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎఫ్ఆర్బిఎం అనేది ఒకటి ఉంటుందండి, ఫైనాన్షియల్ రెగ్యులేటర్ అంటే బోర్డ్ మేనేజ్మెంట్ అనే ఒక అథారిటీ ఉంటుంది ఎఫ్ఆర్బిఎం. ఆ ఎఫ్ఆర్బిఎం బడ్జెట్లో ఇంత శాతానికి మించి అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. మరి ఎఫ్ఆర్బిఎం అనేటివి వీళ్ళు చెప్పరు. 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటే 2,90,000 కోట్లు అంటే దాదాపు 90% అప్పులు.
90% అప్పులు ఎక్కడైనా కేంద్రం ఇస్తుందా? కేంద్రం అవకాశం ఇస్తుందా? ఆర్బీఐ ఇస్తుందా? ఏ ప్రాతిపదికన వీళ్ళు ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 నెలల్లోనే, అంటే ఆయన అధికారం నుంచి దిగిపోతారనంగా 2024 ఏప్రిల్ మే నెలలోనే 27,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మరి మిగిలినటువంటి 9 నెలల కాలానికి గాను 53,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయినటువంటి బాకీలు తీర్చడం కోసం ఈ అప్పు చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, ఆ మీడియా చెప్పదు, ఆ నాయకులు చెప్పరు. ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కూడా ఆయన చెప్పడం జరిగింది. 3 లక్షల సంథింగ్ 60,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం అని చెప్పేసి ఆయన ఒక సుమారుగా చెప్పడం జరిగింది. ఇది కూడా అబద్ధాలు చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా ఇస్తూ 9,74,000 కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగిందని చెప్పేసి క్లియర్గా అనాలిసిస్తో సుద్దా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక స్పోక్స్ పర్సన్ నిన్న పార్టీ ఆఫీసులో కూర్చొని చెప్పడం జరిగింది. ఇవి ఒకవేళ అబద్ధాలైతే వాళ్ళు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకు వెళ్ళొచ్చు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, బడ్జెట్ ఇవి, అసలు కాగ్ నివేదిక ఇవ్వండి, ఎంత అప్పులు చేశారు ఏందనేది వీళ్ళు అడగచ్చు. కానీ మేము ఏమి చెప్పినా సరే, సాక్షి పేపర్లో ఏది రాసినా సరే నమ్మేటువంటి ప్రజలు ఉన్నారు, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఉందనేది నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలకి. అంటే ప్రజలు వీళ్ళకి గొర్రెల్లాగా కనపడుతున్నారనేది మరొకసారి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలారా చైతన్యవంతులు కాండి, వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలలో మాయలో పడద్దండి అని చెప్పేసి అందరికీ సవినయంగా కోరుకుంటూ నమస్కారం.